హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం మీషో నుంచి మగ్గం వర్క్ బ్లౌజులతో పాటు చక్కని శారీస్ అనమాట. టోటల్గా ఒక 10 to 12 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఒక 6 శారీస్ అండ్ 6 బ్లౌజెస్ పైన అయితే కనుక. అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు కూడా అయితే చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల నుంచి కూడా కామెంట్స్లో అయితే కనుక మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కనుక అడుగుతూనే ఉన్నారు, షేర్ చేయండి, వెడ్డింగ్ సీజన్ కూడా చాలా యూజ్ వస్తాయి అనేసి. సో ప్రజెంట్ మీషోలో చాలా లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి శారీస్తో పాటుగా కలిపి మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయితే కనుక షేర్ చేద్దామని తీసుకొచ్చాను. కొన్ని బార్డర్స్ ప్రకారంగా కూడా చక్కగా ఈ బ్లౌజెస్ని మనం అయితే మ్యాచింగ్ చేసుకోవచ్చు. సో అలా రిలేట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజెస్ని బోల్డ్ అని పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ కూడా వాడుకునేలాగా చాలా ఆలోచన చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కలెక్షన్స్ని మీకైతే శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే కనుక షేర్ చేయబోతున్నాను. సో ఒక్కొక్కటిగా లేట్ చేయకుండా అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి పేజ్ని చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే పేజ్ని ఫాలో అయిపోండి. ఇంకెందుకు లేట్, చలో స్టార్ట్ చేద్దాం. అయితే కనుక మన ఫస్ట్ బ్లౌజ్ అండి. అంటే కలర్ కాంబినేషన్ బాగుంది. అన్నిట్లో కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 6 కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 10 కలర్స్ వరకు కూడా అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీకు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదంతా కూడా హ్యాండ్ మీదకి అయితే కనుక వచ్చినటువంటి వర్క్ అనేది అనమాట. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ సైడ్ వచ్చినటువంటి డిజైన్. సో చాలా చక్కగా అనిపించింది. మనకైతే కనుక హాఫ్ పట్టు మెటీరియల్ పైన చక్కగా అయితే కనుక వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చేస్తున్నారండి. మీరు చూడవచ్చు ఇలాగా. నేను చాలా క్లోజప్ లుక్లోనే క్లియర్గా వర్క్ డిజైన్ అంతా కూడా నేను మీకు చూపెడుతున్నాను. సో 1 మీటర్ వరకు అయితే కనుక మనకి ఇవి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయండి. ప్లస్ సైజ్ వరకు కూడా ఫ్రీగా కుట్టించుకోవచ్చు. ఇది కూడా చాలా హెవీగా వస్తున్నటువంటి మరొక ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండి. దీంట్లో కూడా మనకైతే కనుక కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి అయితే కనుక మనం క్లోజప్ లుక్లో అయితే కనుక చూద్దాము. దీని హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఎంత స్టోన్ వర్క్ గుత్తిపూసతో అయితే కనుక వచ్చింది అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా అయితే కనుక లైక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి. ఇది బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి కాటన్ లైనింగ్ వేయించి కుట్టించామంటే కనుక మంచి లైఫ్ అయితే పక్కా ఉంటుంది. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్తో అయితే కనుక ఈ విధంగా ఉందండి. కుందన్ అండ్ మనకి బీడ్స్ వర్క్తో అయితే కనుక చేసినటువంటి ఇది. మరొకటి కనుక ఇది నేను కొంచెం బ్రింజాల్ బ్లూ టైప్లో అయితే కనుక తీసుకున్నాను. దీనిలో కూడా మనకైతే కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇది కొంచెం బార్డర్ స్టైల్లో అయితే కనుక హ్యాండ్స్ అనేది వస్తుంది. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించిందండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకైతే ఫ్యాబ్రిక్స్ అంతే. మీరు డిస్క్రిప్షన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్లో దీని వరకు కూడా అయితే కనుక చూసుకోండి ఎలా ఉంచింది అనేసి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్తో అయితే కనుక ఇది కూడా మనకి చాలా మంచి వర్క్ పైన అయితే కనుక వస్తుంది. ఇది బ్యాక్ డిజైన్ చాలా బాగుందండి. కుట్టించుకున్న తర్వాత లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచి ప్యాటర్న్స్ తీసుకొచ్చాను ఇవాళ అన్నింటినీ కూడా షేర్ చేయడానికి. శారీస్ కూడా అంతే చక్కగా ఉన్నాయి. అన్ని లింక్స్ అయితే కనుక మనకి డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టున్నానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే కడ్దన బీట్ వర్క్తో కూడా ప్యాటర్న్ని చక్కగా అయితే కనుక హైలైట్ చేశారనమాట మనకి ఈ విధంగా. సో వెడ్డింగ్ సీజన్కే కాదండి, సో మామూలుగా కూడా బోల్డ్ అండ్ శారీస్ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. బ్లౌజులు ఎప్పుడో కుట్టించుకుని, కానీ శారీస్ మాత్రం ట్రెండింగే ఉంటాయి. వింటేజ్ ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే మనకి రీక్రియేట్ అయిందో, సో మనం ఎప్పుడు కూడా శారీస్ని వదిలిపెట్టుకోలేము. బోల్డ్ అన్ని డబుల్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి. అండ్ బ్లౌజులు రాక పక్కన పెట్టిన వాటన్నిటికీ కూడా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చక్కగా తక్కువ రేట్లో అయితే కనుక మళ్ళీ చేయించుకోకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక డిజైన్. ఇది కూడా నాకు హ్యాండ్ చాలా బాగా అనిపించింది. లైక్ కొంచెం కొత్తగా అనిపించింది అనమాట వర్క్ అనేది. సో క్లోజప్ లుక్లో అయితే కనుక చూడొచ్చు. సో కొంచెం జ్యువెలరీ పెట్టుకున్న ప్యాటర్న్ ఆ స్టైల్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా ఇది ఒక పర్టికులర్ ప్యాటర్న్ అండి. సో ఇది కూడా బాగా అనిపిస్తుంది. సింపుల్ నెక్ లైన్ హెవీగా అయితే కనుక హ్యాండ్స్తో వచ్చేసి బాగుంది. ఇంకా హెవీగా కావాలంటే ఒక్కసారి అయితే కనుక దీన్ని చెక్ చేయండి అండి. హ్యాండ్స్ అంతా కూడా హెవీ స్టోన్స్తో అయితే కనుక వచ్చిన ఇది కూడా ఫుల్ 1 మీటర్ మనకైతే కనుక ఫ్యాబ్రిక్ వస్తూ ఎక్కువ గుత్తిపూసలతో పాటు మనకైతే కనుక వైట్ కలర్ మోతీతో కూడా అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చేస్తుంది. దీంట్లో అయితే కనుక చాలా అంటే చాలా కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇదంతా కూడా చూడొచ్చు ఫ్యాబ్రిక్. సో వాటికన్నా కానీ ఇది ఇంకా పెద్దగా ఉందండి ఫ్యాబ్రిక్. మనకి ఫ్రీగా కుట్టించేసుకోవచ్చు చక్కగా కంఫర్ట్గా. ఫ్రీగా మీన్స్ ఖర్చు అది పెట్టుకుని ఇలాగా. ఇదైతే కనుక హ్యాండ్ మీదకి వర్క్ అండి. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, గుట్టి పూసలు కానివ్వండి, పూసలు బీడ్స్ వర్క్తో అయితే కనుక ఎంత చక్కగా వచ్చింది అనేసి. అండ్ ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ హెవీగా ఉందండి. ఇది కూడా చాలా. సో ఇంతవరకు అయితే కనుక మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కనుక చూసాము. ఇప్పుడైతే కనుక కొన్ని శారీస్ని అయితే కనుక చూద్దాము. చాలా బాగా వచ్చింది. కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి ఇట్లాగా హ్యాండ్స్ అనేది ఫుల్ అయిపోతాయి.
కంప్లీట్గా ఎల్బో లెంత్ వరకు కూడా కంప్లీట్ కవర్ అవుతూ అయితే కనుక హెవీ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి చక్కగా. మనం ఇట్లాంటివి కనుక చేయించుకోవాలనుకుంటే బయట ఈజీగా 3000 పైననే వెళ్తుంది కదా. సో అండర్ బడ్జెట్లో అయితే కనుక మనం ఇలాంటి వాటిని అయితే ఇన్స్టెంట్గా కూడా ఫాస్ట్గా కూడా కుట్టించుకోవడానికి రెండింటికి హెల్ప్ అయ్యే విధంగా ఈ బ్లౌజ్ని షేర్ చేశాను. ప్రజెంట్ ఇవైతే కాస్త కొత్తవండి, నేను చాలా వెతికాను. సో ఇంకేదైనా ఒకవేళ మీ దగ్గర చూసి దాని రివ్యూ చూడాలనుకుంటే తప్పకుండా నాకు కోడ్ సెండ్ చేయండి, నేను ట్రై చేస్తాను దాని రివ్యూ ఇచ్చేదానికైతే కనుక. ఓకేనా, ఇవైతే ప్రజెంట్ మన పార్ట్ ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కనుక ఇదే సెక్షన్కి వెళ్ళిపోదాము. ఇదైతే కనుక సాఫ్ట్ ఆర్గన్జా ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, ఆరెంజ్ అండ్ బ్రింజాల్ బ్లూ ప్యాటర్న్కి. అండ్ కట్టుకుంటే మాత్రం సూపర్ క్లాస్ అయితే డెఫినెట్గా ఉంటుందని చెప్పాలి. లుక్ అయితే మాత్రం బార్డర్ మెయిన్గా దీని అందం. ఓకేనా, ఇలా ఉంటుంది. అండ్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక పైన ఏమో గోల్డ్ బార్డర్ వచ్చిందండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి పళ్ళు వచ్చేసి అయితే కనుక మనకి బార్డర్ని బట్టే విత్ టజల్స్తో సాఫ్ట్ ఆర్గన్జా పైన అయితే కనుక మనకి కంప్లీట్గా సాఫ్ట్గా షైనీగా అయితే కనుక వస్తూ ఇలాగే వచ్చిందనమాట. మీరు చూడొచ్చు ఈ మొత్తం అంతా కూడా సారీ ఇంతేనండి. డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, కట్టుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది వీటి యొక్క రెండింటి కాంబినేషన్. సో ఇదైతే కనుక బ్లౌజ్ కూడా మళ్ళీ వేరే వాటికి కూడా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక మనకి శారీ అనేది ఇలా వచ్చేస్తుంది. సింగిల్ స్టెప్ పెట్టుకుంటే ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకుంటే కనుక చక్కగా అయితే కనుక మీరు స్టెప్స్ పెట్టి కొట్టుకున్నా కానీ క్లాస్ ఉంటుందండి. చాలా బాగుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి క్లాసీ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి చక్కని శారీ. ఓవరాల్గా లుక్ కాంబినేషన్ కనుక మరొక సారీ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ దానికి నియర్ బైగా ఉండింది. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను నేను. ఇదైతే కనుక మనకి గోల్డ్ బార్డర్, కాంట్రాస్ట్ లేదు. అండ్ దీనికైతే కనుక అది ప్లెయిన్గా వచ్చింది, మధ్యలో అంతా కూడా ఇలా దీనికైతే కనుక సీక్వెన్స్ లైన్ పైన వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి గోల్డ్ కలర్ లైన్స్తో సీక్వెన్స్తో అయితే కనుక ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇలాగే వెళ్ళింది. చక్కని చీర కాంట్రాస్ట్తోనైనా కట్టుకోవచ్చు అండి. సేమ్ సెల్ఫ్ కలర్లో కూడా బ్లౌజ్ అయితే కనుక వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా కాంబినేషన్ కట్టు చెంగుతో అయితే కనుక వచ్చింది. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్ శారీ లుక్ విత్ రన్నింగ్ బ్లౌజ్. ఇది మొత్తం అంతా కూడా శారీ అండి, ఇలా వచ్చేస్తుంది. సో శారీ అట్టు పెట్టుకోండి అండి. ఒకవేళ బ్లౌజ్లో మీకు ఎక్కువ కుచ్చిళ్ళు మనకి ఎలాగో రన్నింగ్లోనే వచ్చింది కాబట్టి, సో గోల్డ్ కానీ ఇంకేదైనా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో కానీ బ్లౌజ్ వేసుకున్నామంటే కనుక బోల్డ్ కుచ్చిళ్ళు అవుతాయి. లేదు కుచ్చిళ్ళు ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటే కనుక సెల్ఫ్ కూడా అయితే కనుక కుట్టించి పెట్టుకోండి. సమ్టైమ్స్ అట్లా వేసుకున్నా కానీ చాలా క్లాస్ ఉంటుంది, నిండుగా ఉంటుంది. క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కనుక ఆ సీక్వెన్స్ లైన్ ప్యాటర్న్ బార్డర్ అంతా కూడా ఒకసారి మీరు చూసేసుకోండి. అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షనే ఇవాళ అయితే కనుక మనం చూడబోతున్నామండి. దీనిలో ఇంతకుముందు నేను వేరే కలర్ కూడా తెప్పించాను. రీసెంట్గా ఈ ఆరెంజ్ ఎందుకో నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. సరే చూద్దాం అనేసి అయితే దీన్ని తెప్పించాను. ఇది కాపర్ ప్లస్ ఆరెంజిష్ మిక్స్ చెప్పొచ్చు, లేదంటే కనుక కాపర్ విత్ గోల్డ్ ఆరెంజిష్ షేడ్ కూడా మీరు చూడొచ్చండి. లైక్ అందుకే నేను అలా చెప్తున్నాను. ఆరెంజ్ అనుకోండి, కాపర్ అనుకోండి, గోల్డ్ కలర్ అయితే కామన్గా ఉంది. ఏంటో ఇలా చూస్తే నాకు పింక్ కూడా అనిపిస్తుంది. ఏ షేడ్ ఉందో అర్థం అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా చెప్దామన్నా. కొంచెం మిక్స్ మీద ఉంది. ఐ థింక్ నా డ్రెస్ షాడో వల్ల కూడా పింక్ అనిపించి ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ అంటే కనుక ఇది మనకి కాపర్, పింక్, గోల్డ్ మూడు ఉన్నాయండి. ఏదో కాపర్ అని చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ నా డ్రెస్ లేకపోయినా కానీ బాగుంది ఓవరాల్గా. 2-3 కలర్స్ షేడ్ మీద అయితే కనుక చాలా చక్కగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చక్కని శారీ విత్ బార్డర్ అండ్ లేస్ బార్డర్తో అయితే కనుక సాఫ్ట్ టిష్యూ బేస్డ్ పైన అయితే కనుక ఉంటుందండి. ఇది ఇంకా ప్రెస్ చేసి కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇది కూడా మనకైతే కనుక రన్నింగ్లోనే మనకి ఇలాగ బ్లౌజ్ అయితే వచ్చేసింది విత్ బార్డర్ కాంబినేషన్ బట్టి. ఓకేనా, ఇలా ఉంటుంది మొత్తం అన్ని కంటిన్యూషన్ వచ్చిందనమాట. ఇదైతే కనుక మనకి పళ్ళు సైడ్ బార్డర్తోని కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. క్లాస్ ఐటమ్ అండి, వెరీ క్లాస్ ఐటమ్. చక్కగా కట్టుకోవచ్చు. మీరు ఏ జ్యువెలరీ అయినా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. వీటికి కూడా సింపుల్ హెవీ ఎలాంటివైనా సరే, గోల్డ్ లేదంటే విక్టోరియన్ సీజెడ్ స్టోన్స్ లాంటివి దేనికైనా కానీ ఈసారి మంచి లుక్ ఉంటుంది. యంగ్స్టర్స్కి ఇంకా బాగుంటుంది. కట్టుకునే విధంగా కాస్త స్టెప్స్ అది పెట్టి కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయి బయట మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ మీషోలో కూడా. అయితే కనుక మరొక మహేశ్వరి సిల్క్ శారీ లాంటి రిప్లికా అనుకోవచ్చు అండి. ఎందుకంటే అంత సాఫ్ట్నెస్ అయితే లేదు ఫ్యాబ్రిక్లో, బట్ దానికి మోడల్లోనే దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. సేమ్ 2 సైడ్ కూడా మనకి ఇట్లాగా గోల్డ్ ఈక్వల్ బార్డర్తో వచ్చేసి శారీ అయితే మాత్రం లెంత్ అసలు సూపర్ ఉందండి.
చూడండి ఇంత హైట్ ఉంది కింద నుండి కూడా, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాపర్ లెంత్ అయితే దీనికి ఇచ్చేసారనేసి. చాలా పెద్ద చీర, డెఫినెట్గా ట్రై చేయండి. హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది ఇది. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు, ఓకే, విత్ గోల్డ్ జరీ బార్డర్స్ లాగా అయితే కనుక 2 సైడ్ ఈక్వల్లో తీసేసుకున్నారు. ఇదైతే కనుక పళ్ళు ప్యాటర్న్తో చాలా, అంటే అంత సాఫ్ట్ లేదు, సాఫ్ట్గానే ఉంది ఫ్యాబ్రిక్, అంటే దాని రిప్లికా లాగా ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అనమాట. అలానే ఇది డోలా కూడా కాదు. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఇలాంటి ప్రింట్స్ డిజైన్స్ అన్నిటినీ కూడా, సో అందుకోసం అయితే తెప్పించేసానండి. కానీ ఇది కట్టుకుంటే సేమ్ అలాగే లుక్ ఉంటుంది. చూడండి మీరు, ఆ మోడల్లో బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది మనకి. ఇది 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. చిన్న ఫ్లవర్ అయితే కనుక వచ్చి 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక మనకి కంప్లీట్ సారీ అనేది చక్కని మెరూన్ కలర్ కాంబినేషన్ పైన సన్న ఫ్లవర్ డిజైన్ తీసి ఇచ్చేస్తున్నారు. కట్టుకుంటే కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. ఓవరాల్గా అయితే కనుక సారీ కాంబినేషన్ కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది. ఓకేనా. అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేసింది. నిన్న మన పార్టీ వేర్ ఫ్లిప్కార్ట్ ఇచ్చాం కదా, అందులో అయితే కనుక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డ్రెస్ అండి. షైన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా ఒకవేళ ట్రై చేయకపోతే నిన్న వీడియో చెక్అవుట్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది మహేశ్వరి సిల్క్ శారీ అనమాట. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. దీనిలో కూడా కలర్స్ చాలా వచ్చేసాయి మనకి ఇప్పుడు మీషోలో. నేనైతే కనుక ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను. కలర్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడంగానే. ఒకవేళ మీకు ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఏమైనా నచ్చిందంటే మీరు వేరే కలర్స్ కూడా అయితే కనుక తీసుకోవచ్చు. ఇదైతే కనుక పళ్ళు అండి. శారీ పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాం ఎలా వచ్చేసింది అనేసి. ఇలా కలంకారీ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు. ఇది సాఫ్ట్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా మెత్తగా ఉంది, దూదిలాగా. ఇదైతే కనుక 2 సైడ్ కూడా మనకు వచ్చినటువంటి ఈక్వల్ బార్డర్స్తో కంప్లీట్గా శారీ అనేది మంచి లెంత్తో డిజైన్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. కింద సైడ్ కూడా మీరు బార్డర్స్ అనేది ఒకసారి అయితే కనుక చూసుకోవచ్చు అండి. చాలా బాగా అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్, బార్డర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. ఒకవేళ మీ టేస్ట్ ఇలా దానికి దగ్గరగా ఉంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బార్డర్లో ప్లెయిన్లో 80 సెంటీమీటర్లో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్. సో కుట్టించుకోండి డెఫినెట్గా. ఈ బ్లౌజ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది దీనికి, పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇదైతే కనుక ఓవరాల్గా మనకు వచ్చినటువంటి సారీ యొక్క కాంబినేషన్ లుక్ అనమాట. చిన్నలకైనా పెద్దలకైనా ఆఫీస్ వేర్ రిలేటెడ్ సింపుల్ ఫంక్షన్స్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా సూపర్ క్లాస్లో కట్టుకోదగినటువంటి మరొక చక్కని చీర. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఈరోజు అయితే కనుక మన మీషో సారీస్ అండ్ బ్లౌజెస్లో ఈ పార్ట్కి అయితే మాత్రం ఈ వీడియోకి ఇది లాస్ట్ సారీ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి బార్డర్స్లో గ్రీన్ అండ్ మెజెండా పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక నేను తీసుకున్నటువంటి ఈ డిజైన్ కూడా వింటేజ్ లుక్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే కనుక ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి తెప్పించాను. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి శారీ పళ్ళు విత్ 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక మనకి సారీ అనేది కంటిన్యూగా ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి ప్యాటర్న్ నచ్చుతుంది అని అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే బార్డర్లో కానీ శారీలో కానీ ఏం లేవు. ఇదంతా కూడా మళ్ళీ మనకి వీవింగే కాబట్టి ఉంటాయని అసలు అనుకోవాల్సిన అవసరమే లేదు. మీరు బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూసారు కదా. ఇది మొత్తం అంతా కూడా శారీ కాంబినేషన్. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి, కంటిన్యూనే ఉండింది. సో మీరు ఇక్కడ వరకు అయితే కనుక కట్ చేయించుకుని మీకు నచ్చిన ప్యాటర్న్ బట్టి అయితే కనుక చక్కగా కుట్టించేసుకోవచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక 2 తప్ప అన్నీ కూడా కంటిన్యూ బార్డర్ బ్లౌజెసే వచ్చినట్టున్నాయి కదా మనకి. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ సింపుల్గా ఎవరైనా కానీ కట్టుకునే విధంగా, పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుందండి. నీట్గా చాలా నిండుగా అయితే కనుక అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ వైజ్గా. డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి. అన్ని లింక్స్ కూడా నేను చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో పెట్టున్నానండి. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.